ఓం శాంతి 16-10-20 మధురమైన పిల్లలు, మీరు సంగమయుగంలో సేవ చేసి కీర్తింపబడడానికి యోగ్యులు కావాలి. భవిష్యత్తులో పురుషోత్తముల అయినట్లయితే మీరు పూజకి యోగ్యులవుతారు. సంగమయుగంలో సేవ చేసి కీర్తింపబడడానికి యోగ్యులు కావాలంటే మహిమ చేయబడ్డానికి యోగ్యులు కావాలి. భవిష్యత్తు పురుషోత్తములుగా మారడం వలన మీరు పూజకి యోగ్యులవుతారు. అయితే ప్రశ్న, ఎలాంటి రోగం జడం అంటే మూలం నుండి సమాప్తి అయితే అప్పుడే బాబా హృదయంలోకి ఎక్కగలుగుతారు. ఏ రోగాన్ని మూలం అంటే ఆ జడం నుండి మూలం నుండి సమాప్తి చేసినట్లయితే అప్పుడే బాబా హృదయంలోకి ఎక్కుతారు. ఏ రోగం? దేహాభిమానం అనే రోగం. ఈ దేహాభిమానం కారణంగానే వికారాలన్నీ కూడా మనని మహారోగిగా తయారు చేసి, ఈ దేహాభిమానం సమాప్తి అయిపోయినట్లయితే మీరు బాబా హృదయంలోకి ఎక్కుతారు, బాబా హృదయంలో ఉంటారు. హృదయంలోకి ఎక్కడము అంటే విశాల బుద్ధిగా మారండి. హృదయంలోకి ఎక్కాలి అనుకున్నట్లయితే విశాల బుద్ధిగా మారండి. జ్ఞానం అనే చితి మీద కూర్చోండి. ఆత్మిక సేవలో ఇమిడిపోండి. బాబా అంటారు, మీరు వాణితో చెప్పేటప్పుడు బాబా అంటారు, వాణి చెప్తూ మాట్లాడుతూ కూడా బాబా స్మృతిని మంచిగా చేయండి. బాబా అంటారు, వాచ ఒక్కటే కాదు కదా, వాణి చెప్తున్నారు, వాణితో మాట్లాడుతున్నారు, కానీ బాబా స్మృతి కూడా మంచిగా ఉండాలి. పాట మేల్కొండి ప్రియురాళ్ళు, మేల్కొండి నవయుగం రాబోతున్నది అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట అయితే విన్నారు కదా. ఆత్మిక తండ్రి ఈ సాధారణ పాత తనువు ద్వారా అంటే ఆ నోటి ద్వారా చెప్తున్నారు. బాబా అంటారు, నేను పాత తనువులో పాత రాజధానిలోకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది రావణాసురుడు యొక్క రాజధాని. తనువు కూడా పరాయిది. ఎందుకు? ఈ శరీరంలో ముందు నుంచే ఆత్మ ఉంది కదా. నేనైతే పరాయి తనువులోకి ప్రవేశం అవుతాను అన్నారు బాబా. బాబా అంటున్నారు, నాకే తనువు ఉన్నట్లయితే దానికి ఒక పేరు ఉంటుంది కదా. నా పేరు మారదు ఎప్పటికీను. నన్ను ఎప్పుడు శిబాబా అని అంటారు. పాట పిల్లలు రోజుకి పాట వింటూ ఉంటారు కదా. నవయుగం అంటే కొత్త ప్రపంచం, సతయుగం వచ్చేసిందంటే వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు మేల్కొండి, సతయుగం వస్తుంది మేల్కొండని? ఆత్మలకి. ఎందుకంటే ఆత్మలు ఘోర అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు. ఏమీ అర్థం కాలేదు, బాబానే తెలుసుకోలేదు, ఏమీ తెలుసుకోలేదు. ఇప్పుడు బాబా మేల్కొల్పడానికి వచ్చారు. ఇప్పుడు మీరు బేహద్ తండ్రిని తెలుసుకున్నారు. ఆయన నుండి బేహద్ సుఖం లభిస్తుంది, కొత్త యుగంలో లభిస్తుంది. సతయుగాన్ని కొత్తది అంటారు, కలియుగాన్ని పాత యుగం అంటారు. విద్వాంసులు పండితులు ఎవ్వరికీ విషయాలు తెలియవు. బాబా అంటారు, ఎవరినైనా అడిగినట్లయితే కొత్త యుగం మళ్ళీ పాతది ఎలా అవుతుంది అంటే ఎవ్వరూ చెప్పలేరు అంటారు. లక్షల సంవత్సరాల విషయం ఇప్పటి వరకు మీకైతే తెలుసు. ఇప్పుడు మేము కొత్త యుగం నుండి మళ్ళీ పాత యుగంలోకి ఎలా వచ్చాము అంటే స్వర్గవాసీల నుండి నరకవాసీలు ఎలా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. ఎవరి పూజ చేస్తున్నారో వాళ్ళ బయోగ్రఫీ కూడా తెలియదు. ఎలాగైతే జగదంబకి పూజ చేస్తున్నారు, ఇప్పుడు ఆ అంబ ఎవరు తెలీదు. అంబ వాస్తవంలో అంబా అని మాత్రమే కదా అంటారు, కానీ పూజ ఒక్కళ్ళకే జరగాలి కదా. శివబాబా స్మృతి ఒక్కటే అవ్యభిచారి జ్ఞాపకార్థం శివబాబాదే. అంబ కూడా ఒక్కలే, కానీ జగదంబ అంటే ఎవ్వరికీ తెలీదు. ఈ జగదంబే బాబా అంటున్నారు లక్ష్మి. బాబా అంటున్నారు జగదంబ లక్ష్మి, జగత్తుకి మహారాణి. మీకు తెలుసు కదా జగదంబ ఎవరో, జగత్తుకి మహారాణి ఎవరో.
ఈ విషయాలు ఎప్పుడు ఎవరికీ తెలియదు. లక్ష్మిని దేవి మరియు జగదంబని బ్రాహ్మణి అంటారు. లక్ష్మిని దేవి అంటారు, జగదంబని బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణులు సంగమయుగంలోనే ఉంటారు. ఈ సంగమయుగాన్ని ఎవ్వరికీ తెలియదు అన్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త పురుషోత్తమ సృష్టి రచించడం జరుగుతుంది. పురుషోత్తములు అని మిమ్మల్ని అక్కడ, పురుషోత్తములైన మిమ్మల్ని అక్కడ చూడడానికి ఉంటుంది సంగమయుగంలో. ఈ సమయంలో బాబా అంటున్నారు, మీరు బ్రాహ్మణులు మహిమకి యోగ్యులు. పురుషోత్తములుగా ఎక్కడవుతారు? అక్కడ సతయుగంలో చూస్తారు మిమ్మల్ని. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు, మీరు మహిమకి యోగ్యులవుతారు. సేవ చేస్తున్నారు, మీరు పూజకి సేవ చేసినట్లయితే మీరు పూజకి యోగ్యులవుతారు. బ్రహ్మకి ఇన్ని భుజాలు ఇస్తారే, అంబకి ఎందుకు ఇవ్వటం లేదు? ఆయనకి అందరూ పిల్లలే. తల్లి, తండ్రి, ప్రజాపిత అవుతారు. పిల్లల్ని ప్రజాపిత అనరు. లక్ష్మీనారాయణలు ఎప్పుడు సతయుగంలో జగత్పిత, జగత్మాత అని అనరు. ప్రజాపిత యొక్క పేరు ప్రఖ్యాతి, జగత్పిత, జగత్మాత ఒకలే. ఇంకా ఆయనకు పిల్లలందరూ. అజ్మీర్లో ప్రజాపిత బ్రహ్మ మందిరంకి వెళ్ళినట్లయితే అంటారు బాబా, ఎందుకంటే ప్రజాపిత. హద్దుగల పితలు బాబా అంటే పిల్లలు పుడతారు, వాళ్ళు హద్దుగల ప్రజాపితలు అయ్యారు. ఈయన బేహద్ ప్రజాపిత. శివబాబా ఆత్మలందరికీ బేహద్ తండ్రి. ఇది పిల్లలు. ఈ తేడా ఏమిటి అన్నది మీరు రాయాలి. జగదంబ సరస్వతి ఒక్కరే. పేర్లు ఎన్నో పేర్లు పెట్టారు. దుర్గా, కాళీ, అంబా, బాబాకి మీరు అందరూ పిల్లలు. ఇది రచన. ప్రజాపిత బ్రహ్మ కూతురు ఎవరు అంటే సరస్వతి. ఆమెనే అంబా అంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు, అబ్బాయిలే. కాబట్టి అందరూ దత్తత చేయబడి మళ్ళీ ఇంతమంది పిల్లలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళందరూ ముఖవంశావళులే. అంటే నోటి నుండి ఎలాగైతే స్త్రీని రచయించినప్పుడు రచయిత అంటారు కదా, నువ్వు నా భార్యవి అంటారు. అంటే నేను అంటే ఈయన ద్వారా పిల్లలకి జన్మ ఇచ్చాను. కాబట్టి వీళ్ళందరూ దత్తత చేయబడిన వాళ్ళు. బాబా అంటారు, ఉండేది ఈశ్వరుడు, ముఖం ద్వారానే రచన చేస్తారు. ఆత్మలు ఎప్పుడూ ఉంటాయి. ఆత్మల్ని దత్తత తీసుకోవడం జరగదు. బాబా అంటారు, మీరు ఆత్మలు ఎప్పుడూ నా పిల్లలే. అయినా నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లల్ని దత్తత తీసుకుంటాను. పిల్లల్ని అంటే ఆత్మల్ని దత్తత తీసుకోవటం లేదు, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని దత్తత తీసుకుంటున్నారు. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటున్నారు బాబా. ఈ విషయాలు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఇలా లక్ష్మీనారాయణలాగా అవుతారు. ఎలా అయ్యారు? అది నేను చెప్తాను కదా, నేనే చెప్పగలను అన్నారు బాబా. మనం చెప్పగలం, ఎందుకంటే ఎలాంటి కర్మ చేస్తే వీళ్ళు ఇలా విశ్వానికి యజమానులు అయ్యారు. మీరు ప్రదర్శనలో వాటిలో అడగచ్చు, మీకు తెలుసా వీళ్ళు ఈ స్వర్గరాజధాని ఎలా తీసుకున్నారో? మీలో కూడా యథార్థ రీతిలో ప్రతి ఒక్కరూ చెప్పలేరు. యథార్థ రీతిలో ప్రతి ఒక్కరూ చెప్పలేరు. మీలో కూడా ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వాళ్ళే ఆత్మిక సేవలో ఇమిడి ఉంటారు, వాళ్ళే చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు మాయ రోగంలో చిక్కుకుని ఉంటారు. అనేక రకాల రోగాలు కదా, దేహాభిమానం యొక్క రోగం. బాబా అంటే ఈ వికారాలే మిమ్మల్ని అందరినీ రోగిలుగా తయారు చేసి, బాబా అంటే నేను మిమ్మల్ని పవిత్రమైన దేవతగా చేస్తాను, మీరు సర్వగుణ సంపన్నులు, పవిత్రులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పతితులైపోయారు. బేహద్ తండ్రి ఇలాగే అంటారు కదా, బేహద్ తండ్రి ఆయన ఇలాగే అంటారు. ఇందులో నింద చేసే విషయం కాదు, ఉన్న విషయమే చెప్తున్నారు. ఇది అర్థం చేసే విషయం. ఇది భారతవాసీలు బేహద్ తండ్రి అంటారు. భారతవాసీలకే బేహద్ తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడ భారతదేశంలోకే వస్తాను అని. భారతదేశం యొక్క మహిమ అపారం అంటున్నారు బాబా.
ఇక్కడికి వచ్చి నరకాన్ని నేను స్వర్గంగా తయారు చేస్తాను, అందరికీ శాంతి ఇస్తాను. కాబట్టి ఇలాంటి తండ్రి మహిమ అపారం. బాబా అంటారు ఏ లోటు లేదు. జగదంబ బాబా అంటున్నారు ఆమె మహిమ ఎవ్వరికీ తెలియదు. దీని తేడా ఏంటి, వాళ్ళకి ఉండే తేడా ఏమిటి అనేది మీరే చెప్పగలరు. ఈ జగదంబ యొక్క బయోగ్రఫీ ఆ లక్ష్మి యొక్క బయోగ్రఫీ. అంటే ఈ జగదంబే మళ్ళీ ఏమవుతుంది, లక్ష్మి అవుతుంది. ఆ లక్ష్మి మళ్ళీ 84 జన్మల తర్వాత ఏమవుతుంది, జగదంబ అవుతుంది. కొన్ని చిత్రాలు వేరువేరుగా పెట్టాలి, చూపించాలి. లక్ష్మికి కలశం దొరికింది, కానీ లక్ష్మి సంగమయుగంలో ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె సతయుగంలో ఉంది. ఇవన్నీ విషయాలు బాబావి చెప్తారు. చిత్రాలు తయారు చేసి పైన ఏదైతే ప్రత్యేకంగా బాబా అంటారు ఎవరినైతే ఏర్పాటు చేశారో వాళ్ళు విచారసాగర మంథనం చెయ్యాలి. చిత్రాలు తయారు చేసే దాని గురించి ఎవరినైతే ఫిక్స్ చేశారో వాళ్ళు బాగా విచారసాగర మంథనం చేసి తయారు చేయాలి. కాబట్టి అప్పుడు చెప్పడం చాలా సులువవుతుంది. అంత విశాల బుద్ధి ఉంటే కదా హృదయంలో బాబా హృదయంలోకి ఎక్కుతారు. ఎప్పుడైతే బాబాని బాగా మంచిగా చక్కగా జ్ఞాపకం చేసుకుంటారో, జ్ఞాన చితి మీద కూర్చుంటారో వాళ్ళే బాబా హృదయంలో ఉంటారు. ఇలా అనుకోకండి చాలా చక్కగా వాణి చెప్తున్నారు అంటే వాళ్ళే హృదయంలో ఎక్కరు. అలాంటిదేం లేదు. నేను మంచిగా మురళి చెప్పగలను, చక్కగా మురళిని వినిపిస్తానంటే వాళ్ళేం హృదయంలోకి ఎక్కరు. బాబా అంటారు హృదయంలో అంతిమంలో ఎక్కుతారు. నెంబర్ 1 పురుషార్థానుసారం ఎప్పుడైతే దేహాభిమానం సమాప్తి అయిపోతుందో అప్పుడే నా హృదయంలోకి ఎక్కుతారు అన్నారు బాబా. బాబా అంటారు బ్రహ్మజ్ఞానిలు బ్రహ్మలో లీనమైపోవడానికి ఊరిక కష్టపడిపోతూ ఉంటారు, కానీ అలా ఎవరూ లీనం కారు, ఇంకా కష్టపడుతూ ఉంటారు, ఉత్తమమైన పదవి పొందుతారు. ఇలాంటి మహాత్ములు అవుతూ ఉంటారు. వాళ్ళకి ప్లాటినంతోనే తూస్తూ ఉంటారు. తులాభారం ప్లాటినంతో వేస్తారు. ఎందుకు, బ్రహ్మంలో లీనం అవ్వడానికి పాపం కష్టపడుతూ ఉంటారు కాబట్టి. కాబట్టి కష్టానికి ఫలం అయితే దొరుకుతుంది కదా. ఇంకా ముక్తి జీవన్ముక్తి మాత్రం దొరకదు, కానీ వాళ్ళు కష్టపడినందుకు వాళ్ళని ప్లాటినంతో తూస్తారు, బంగారంతో తూస్తారు, తులాభారాలు వేస్తూ ఉంటారు. పిల్లలు మీకైతే తెలిసి ఇప్పుడు పాత ప్రపంచం ఇంక పోయిందంటే పోయింది, ఇంక ఈ పాత ప్రపంచం లేదా పోతున్నది. ఇన్ని బాంబులు తయారు చేశారు, అవన్నీ పెట్టుకుని కూర్చోడానికి ఏంటి. బాబా అంటారు మీకు తెలుసు పాత ప్రపంచం వినాశనం కోసమే ఈ బాంబులన్నీ తయారై ఉన్నాయి. ఇవన్నీ వినాశనం కోసం పనికొస్తాయి. అనేక రకాల బాంబులు బాబా జ్ఞానం యోగం నేర్పిస్తున్నారు. తర్వాత మనం రాజేశ్వర్ అంటే డబల్ కిరీటదారులు అయిన దేవీ దేవతలుగా మనం అవుతాం. ఎలాంటి ఉన్నతమైన పదవి. బ్రాహ్మణుల పిలక పైన ఉంటుంది, ఎందుకంటే పిలక అన్నిటికన్నా పైకి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మీరు మిమ్మల్ని పతితుల నుండి పావనంగా మార్చడం కోసమే బాబా వచ్చారు. మీరు మళ్ళీ పతితుల నుండి ఏమవుతారు, పావనీలు అవుతారు. మరి నష్టం ఉందా? మమ్మల్ని మేము అందరినీ పావనంగా మార్చి రాజేశ్వరులుగా తయారు చేస్తున్నారు కదా. నష్టం ఉంటే చాలా ఖుషీగా ఉంటారు. అరే బాబా మమ్మల్ని రాజేశ్వరులుగా తయారు చేస్తున్నారు. మీ మనసును మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, మేము ఎంతమందిని మా సమానంగా తయారు చేసాం. ప్రజాపిత బ్రహ్మ జగదంబ ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. బ్రాహ్మణుల రచన రచిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణుల ఈ యుక్తి బాబా చెప్తారు. ఏ శాస్త్రాల్లోనూ ఇది లేదు. ఇది గీతాయుగం, మహాభారత యుద్ధం తప్పకుండా జరిగింది. రాజయోగం బాబా అంటారు ఒక్కరికే నేర్పిస్తారేంటి రాజయోగం. మనుషుల బుద్ధిలో అర్జునుడు కృష్ణుడే ఉన్నారు. ఇక్కడ లెక్కలేనంత మంది చదువుకుంటున్నారు. కూర్చుని చూడండి కూర్చున్నారు, ఎలా ఎంత సాధారణంగా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా
బాబా వారసత్వం గురించి చదువుకుంటున్నారు. మీరు కూర్చున్నారు, మీకు కూడా బాబా ఏం చేస్తున్నారు? వారసత్వం యొక్క చదువు చదివిస్తున్నారు. బాబా వారసత్వం. అలా అంటే వారసత్వం బాబా నుండి మనకి తండ్రి, ఆయన నుండి మనకి వారసత్వం వస్తుంది. బాబా అంటే నా స్మృతి చేయండి, మీరు విశ్వానికి యజమానులు అయిపోతారు. ఎలాంటి అసూరి పనులు మాత్రం చేయకండి. దైవీ గుణాలని ధారణ చేసుకోండి. చూడండి మాలో ఎలాంటి అవగుణాలు అయితే లేవు కదా అని చూసుకుంటూ ఉండండి. నేను నిర్గుణాన్ని, నాలో ఏ గుణాలు లేవు. ఇప్పుడు నిర్గుణాశ్రమం కూడా ఉంటుంది, కానీ దాని అర్థం వాళ్ళకి తెలియదు. నిర్గుణ అంటే నాలో ఏ గుణాలు లేవు. ఇప్పుడు గుణవంతులుగా తయారు చేయడం ఎవరి పని? బాబా పని. బాబా టైటిల్ యొక్క టోపీలు వాళ్ళందరూ పెట్టించుకుంటున్నారు. బాబాకి ఏవైతే టైటిల్స్ ఉన్నాయో ఆ టోపీలన్నీ వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. బాబా ఎన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తారు, డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. జగదంబ లక్ష్మికి తేడా చెప్పండి. బ్రహ్మ సరస్వతి సంగమయుగంలో ఉంటారు, లక్ష్మీనారాయణులు సతీయుగంలో ఉంటారు. ఈ చిత్రాలు చెప్పడంకు అందరికీ అర్థం చేయించడం కోసమే ఈ చిత్రాలను నేను. సరస్వతి బ్రహ్మకి కూతురు. చదువుకుని చదువుకోవడం ఎందుకు చదువుకుంటున్నారు అంటే మనుష్యుల నుండి దేవతలు కావడం కోసం. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. సతీగి దేవతలు కూడా మనుష్యులే, కానీ వాళ్ళని దేవత అంటారు. మనుషులు అంటే ఎలాగైతే వాళ్ళని ఇన్సల్ట్ అవుతుంది, వాళ్ళని మనుషులు అందమంటే. అందుకే దేవి దేవత భగవాన్ లేక భగవాన్ భగవతి అంటారు. ఒకవేళ రాజా రాణిని భగవాన్ భగవతి అన్నట్లయితే ప్రజల్ని కూడా అనవలసి వస్తుంది. అందుకే దేవీ దేవతలు అంటారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది కదా. సతయుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు, కలియుగంలో చాలా ఎక్కువ మంది మనుషులు ఉంటారు. అది ఎలా చెప్పాలి? దానికోసం ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం ఉందే, అది తప్పకుండా ఉండాలి. ప్రదర్శనలో అందరినీ పిలుస్తారు. బాబా అంటారు కస్టమ్ కలెక్టర్లు కూడా అప్పుడప్పుడు. కస్టమ్ కలెక్టర్ని ఎప్పుడు ఎవరు ఆహ్వానం ఇవ్వటం లేదు. ఇలాంటి ఆలోచనలు నడాలి. ఇందులో కూడా చాలా విశాల బుద్ధి ఉండాలి. బాబా మీద గౌరవం ఉంచాలి కదా. బాబా మీద హుస్సేన్ గుర్రాన్ని ఎంత అలంకరిస్తారు. బాబా అంటున్నారు దాని మీద వేసేది చిన్నది ఉంటుంది, ఆ గుర్రం ఎంత పెద్దది ఉంటుంది. అలాగే ఆత్మ ఎంత చిన్నది బిందువు, దానికి శృంగారం ఎంత పెద్దది. ఇది అకాలమూర్త సింహాసనం. సర్వవ్యాపి విషయం అన్నది గీతలో తీసుకొచ్చారు. బాబా అంటే నేను ఆత్మలకి రాజయోగం నేర్పిస్తాను, అలాంటప్పుడు నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను? తండ్రి టీచరు గురువు ఎక్కడైనా సర్వవ్యాపి అవుతారా? బాబా అంటే నేనైతే మీ తండ్రిని, జ్ఞాన సాగరుణ్ణి. మీకు బేహద్ హిస్టరీ జాగ్రఫీని మీరేం చేయాలి? అర్థం చేసుకోవాలి. బేహద్ రాజ్యం మీకు దొరుకుతుంది. దైవీ గుణాల్ని ధారణ చేసుకోవాలి. మాయ పూర్తిగా ముక్కు పట్టుకొని పడేస్తుంది. బాబా అంటే నడవడిక చెత్తగా మారిపోతుంది. రాస్తారు ఏం చేస్తాం, మా వలన ఇలాంటి పొరపాట్లు జరిగిపోయాయి అంటారు. మేము ముఖాలు నల్లగా చేసుకున్నాము అంటారు. ఎక్కడైతే పవిత్రత నేర్పించడం జరుగుతుంది, ఒకవేళ పడిపోయినట్లయితే అందులో బాబా ఏం చేస్తారు? మీరు పడిపోతే ఇంట్లో ఎవరైనా పిల్లలు చెత్త అయిపోతే ముఖాలు నల్లగా చేసుకుంటే ఆ తండ్రి ఏమంటాడు? నువ్వు చచ్చిపోతే మంచిది, నువ్వు బతికుండే కన్నా అంటారా? అంటారు. అలాగే బేహద్ తండ్రి భలే డ్రామా తెలుసు. అందుకే అయినా సరే చెప్తారేంటి? బాబా అంటారు మీరు వేరే వాళ్ళకి శిక్షణ ఇచ్చి స్వయం పడిపోయినట్లయితే మీకు వేల రెట్ల పాపం ఎక్కుతుందని మరి అంటారు కదా. అంటారు మాయ చెంపదెబ్బ కొట్టేస్తుంది. మాయ గుద్దు ఎగ్దం మిమ్మ ముఖాలు ఏం చేస్తుంది? మీ తెలివంతా పాడు చేసి పెడుతుంది, తెలివి లేకుండా చేసి పడేస్తుంది. బాబా అంటారు కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎప్పుడు ఏదైనా వికర్మ చేయకండి. తుఫాన్లు చాలా వస్తాయి, ఎందుకంటే యుద్ధ మైదానంలో ఉన్నారు. తెలియదు ఏమవుతుందో. మాయ వెంటనే చెంపదెబ్బ కొట్టేస్తూ ఉంటుంది.
ఇప్పుడు మీరు ఎంత సమర్థవంతులయ్యారు, ఆత్మ సమర్థవంతంగా మారుతుంది. ఆత్మే తెలివి తక్కువగా అవుతుంది, ఆత్మే తెలివైనదిగా అవుతుంది. ఇప్పుడు బాబా మళ్ళీ తెలివైన వాళ్ళుగా తయారు చేస్తున్నారు. చాలా దేహాభిమానంలో ఉంటారు. బాబా అంటారు, మేము ఆత్మనే అనుకోరు. బాబా మన ఆత్మల్ని చదివిస్తున్నారు. మన ఆత్మ ఈ చెవులతో వింటున్నది. ఇప్పుడు బాబా అంటున్నారు, ఏ వికారి విషయాల్ని ఈ చెవులతో వినకండి. బాబా మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఈ గమ్యం చాలా ఎత్తైంది, ఉన్నతమైంది. మృత్యువు ఎప్పుడైతే సమీపానికి వస్తుందో అప్పుడు మీకు ఎంత భయం అయిపోతుంది. చాలా భయపడిపోతూ ఉంటారు మనుషులు. మరణించే సమయంలో మిత్ర సంబంధీకులందరికీ ఏమంటారు? మిత్ర సంబంధీకులందరూ వచ్చి ఆయనకి చెప్తారు, చచ్చిపోయేటప్పుడు ఏం చెప్తారు? భగవంతుడిని జ్ఞాపకం చేసుకో, భగవంతుడిని జ్ఞాపకం చేసుకో, ఎవరైనా గురువునైనా జ్ఞాపకం చేసుకో అంటారు. దేహదారీలనే జ్ఞాపకం చేసుకోవడం నేర్పిస్తారు అందరూ. బాబా అయితే అంటారు, నిరంతరం నన్నే స్మృతి చేయండి. ఇది పిల్లలు, ఇది మీ బుద్ధిలో ఉంది కదా. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు, నిరంతరం నన్నే స్మృతి చేయండి అని. బాబానే స్మృతి చేయమని ఆజ్ఞ ఇస్తున్నారు. దేహదారులని స్మృతి చేయకండి. తల్లి తండ్రి కూడా దేహదారులే. నేనొక్కడిని విచిత్రుణ్ణి, విదేహిని. ఈయనలో కూర్చుని నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను. మీరిప్పుడు జ్ఞానము యోగము నేర్చుకుంటున్నారు. మీరంటారు కదా, జ్ఞాన సాగరుని బాబా ద్వారా మేము జ్ఞానం నేర్చుకుంటున్నాం. రాజరాజేశ్వరీలు కావడం కోసం జ్ఞాన సాగరుడు జ్ఞానమే నేర్పిస్తారు, రాజయోగం నేర్పిస్తారు. అచ్చా, మీఠే మీఠే सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, సమర్థవంతులై మాయ తుఫాన్లతో ఎప్పుడూ ఓటమిని పొందకండి. ఈ కళ్ళు మోసం చేస్తాయి, అందుకే మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఎలాంటి వికారి విషయాలు ఈ చెవులతో వినకండి. ఇంకా రెండోది, మీ మనసును మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, మేము ఎంతమందిని మా సమానంగా తయారు చేసాము? మాస్టర్ పతిత పావనలై అందరినీ పావనంగా మార్చే సేవ చేస్తున్నామా? మాలో ఎలాంటి అవగుణాలైతే లేవు కదా. దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేసుకున్నాము అని మనమే ప్రశ్నించుకోవాలి. వరదానం, అందరికీ గమ్యాన్ని చూపించేవాళ్ళు, దయాహృదయుడైన తండ్రికి పిల్లలు దయాహృదయులు కండి. అందరికీ గమ్యాన్ని ఇచ్చేవాళ్ళు, గమ్యం చూపించేవాళ్ళు, గమ్యాన్ని ఇచ్చేవాళ్ళు, దయాహృదయుడైన తండ్రికి పిల్లలు దయాహృదయులు కండి. దయాహృదయుడు తండ్రికి దయాహృదయులైన పిల్లలు ఎప్పుడూ ఎవరినైనా వికారి రూపంలో చూస్తే వాళ్ళకి దయ కలుగుతుంది. ఈ ఆత్మకి గమ్యం దొరికితే బాగుండు, వీళ్ళకు కూడా కళ్యాణం అయితే బాగుండు. వాళ్ళ సంపర్కంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు తప్పకుండా బాబా యొక్క పరిచయం ఇస్తారు. ఎలాగైతే ఎవరైనా ఇంట్లోకి వచ్చారు అంటే వాళ్ళు ముందు నీళ్ళు తాగుతారా అని అడుగుతారు. అంతేగాని అలాగే వెళ్ళిపోతే బాగుండదు అనుకుంటారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళైనా అడగాలి, కానీ అలాగే ఊరికే అడగకుండా పంపించడం బాగుండదు అనుకుంటారు కదా. అలాగే మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి బాబా పరిచయం అనే నీరైతే తప్పకుండా అడగండి. అంటే దాత పిల్లలు దాతలై ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళకి ఎలాగైనా గమ్యం దొరకాలి, వాళ్ళకి టికానా దొరికేటట్టు చూడండి. స్లోగన్, యథార్థ వైరాగ్య వృత్తి అంటే సహజమైన అర్థం, ఎంత అతీతంగా అంటుకోకుండా ఉంటారు అంత ప్రియంగా ఉంటారు.
యథార్థమైన వైరాగ్య వృత్తి అంటే అసలైన అర్థం ఏది అంటే ఎంత అతీతంగా ఉంటారో అంత ప్రియంగా కూడా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.